రూరల్ అగ్రికల్చర్ అన్నారు. అట్లా కోరు ప్యూరు రేరు అదొక ప్యూర్ అంటే స్వచ్ఛమైన హృదయంతో తెలంగాణలోని ప్రతి మూల సమాన అభివృద్ధి చెందాలే. పల్లెలు చారిత్రాత్మక సందర్భం. మన కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న వందలాది గ్రామాలు సన్మానం అందుకున్న సందర్భంలో ఇదే కొడంగల్ కానీ లేదా తెలంగాణ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి తీసుకురావడానికి రేవంత్ అన్న చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో వెన్నంటూ ఉండి ఆ రోజు ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మీ సహకారం, ఆ తర్వాత మళ్ళా సర్పంచులని ఉప సర్పంచులని కౌన్సిల్ గెలిపించడానికి మీ కృషి, ఈ కృషి వల్ల ఈరోజు మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఒక మంచి ఈనాడు రాష్ట్ర స్థాయిలో నాకిచ్చిన బాధ్యతను నిర్వహించడంలో అక్కడ నేను ఎక్కువ సమయం కేటాయించిన ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి తండాలలో మారుమూల పల్లెల్లో ఇక్కడ ఉండే మండల కేంద్రాలలో నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న మా మండల పార్టీ అధ్యక్షులు ముఖ్యమైన నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న మనము వివక్ష చూయించొద్దు, అందరినీ కలుపుకొని పోదాం, అందరినీ కుటుంబ సభ్యులుగానే భావిద్దాం. వేదిక మీద ఉన్న మా మండల నాయకులకు కూడా నేను సూచన చేస్తున్నా, ఎక్కడైనా మీరు చెబితే వినలేదనో, మీరు నిలబడొద్దంటే ఎన్నికల్లో పోటీ చేసిండ్రనో, లేదా పక్క పార్టీ నుంచి గెలిచిండనో ఎలాంటి వివక్ష చూయించకండి. ఒకవేళ చూయిస్తే ఆ గ్రామానికి అన్యాయం జరుగుతుంది. ఎవరైనా ఎట్లయినా గెలవనియండి. మన నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ తండాలో ఏ సమస్య ఉండకూడదు, ఏ వివక్ష ఉండకూడదు. ఈ నియోజకవర్గంలో అందరూ మనకు కావాల్సిన వాళ్ళే. నిన్నటి వరకు ఏవైనా చిన్న చిన్న తేడాలు, చిన్న చిన్న అంశాలు ఏమైనా ఉన్నా వాటిని పక్కన పెట్టండి. ఈరోజు మనము పెద్ద హోదాలో ఈ నియోజకవర్గం ఆశీర్వదిస్తే బాధ్యత నిర్వహిస్తున్నాం. పెద్ద హోదాలో మనం ఉన్నప్పుడు పెద్ద మనసుతో మనం వ్యవహరించాలి. చిన్న చిన్న విషయాలను, గ్రామ కక్షలను పెంచి పోషించకూడదు. గ్రామ కక్షలకు వ్యతిరేకంగా గ్రామాల అభివృద్ధికి పాటు పడే విధంగా ప్రతి గ్రామానికి ప్రతి తండాకు రోడ్డు, గుడి, బడి, నీళ్ల ట్యాంకు, చదువుకోవడానికి పిల్లలకు విద్య వైద్యాన్ని అందించి ఈరోజు మనము ఉన్నతమైన నాణ్యమైన సేవలను ఈరోజు మనం ప్రజలకు అందించాలి. ఈరోజు నేను ఒకవేళ సమయం పూర్తి స్థాయిలో మీ దగ్గరికి రాలేకపోయి ఉండొచ్చు. రావు గారు రాసి పెట్టుకో, 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. సాధనైతే కాసుకో బిడ్డ, నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం, ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది కళ. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోనప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు. బీఆర్ఎస్ కేసీఆర్ గతమే, తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్.
మీరందరు నా కుటుంబ సభ్యులే. మళ్ళా నేను వస్తా. నీ గానాలు, వాదితుని వాద్యాలు, శిల్పకుని శిల్పాలు, చిత్రకుని చిత్రాలు, కందరు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో అతలాగనేడే మొదలంటున్నాడో మొక్కనాడు పోలేదు మొక్క పెద్ద నాయకుడయ్యాడో అన్నరి బంధురా ఎదిగాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. గాంధీ కలలున్న గ్రామ స్వరాజ్య పండుగ ఆనరబుల్ సీఎం గారు మరి పల్లె నుంచి ఢిల్లీ దాకానే కాదు అంతర్జాతీయ గమ్యాల దాకా కూడా మొన్ననే గ్లోబల్ ఫెస్టివల్ జరుపుకున్నాం కదా. ల్యాబ్ టు ల్యాండ్ అంటారు. రైతుల కోసం శాస్త్రవేత్త ఇంతకుముందే అనుకున్నాం ఇది మన ఊరు పండుగ కదా. ఆనరబుల్ సీఎం గారు బయట ఉన్న వాళ్ళందరినీ కూడా లోపలికి అలో చేయమని ఫీల్డ్ మీద ఉండే పోలీస్ ఆఫీసర్స్కి విజ్ఞప్తి. ఫీల్డ్ మీద ఉండే పోలీస్ ఆఫీసర్స్ బయట ఉండే వాళ్ళందరూ కూడా లోపల రావాలి. జల్దీ రావాలి. మేము మూడోసారి కూడా 255 మెజార్టీతో గెలవడం జరిగింది సార్. సార్ మీరు మన కొడంగల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కావడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం సార్. సార్ గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో మా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి. థ్యాంక్ యూ తల్లి. వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అంటారు. అంటే షురునే మంచిగా అయితే కొసరాక కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. వెంకటయ్య గారు తర్వాత విద్యాసాగర్ గారు. నేను అందరు మండల్ వైజ్ పేర్లు చదువుతానండి. ఒకరి తర్వాత ఒకరు దయచేసి రెడీగా ఉండండి స్టేజ్ దగ్గర. కోజిగి మండలం బల్వాన్పల్లి, బిజ్జారం, చంద్రవంచ, చెన్నారం, కాదంపల్లి, కొత్తపల్లి, మిర్జాపూర్, ముక్తిపాడ్, మునిగమల్ల, ముస్రిఫా, నాచారం, పీసీ తండా, సజ్జఖాన్పేట్, తోగాపూర్ 14 ఊర్లు, 14 సర్పంచులు. వెంకటయ్య గారు, విద్యాసాగర్, విద్యావతి గారు, కృష్ణయ్య గారు, రామరెడ్డి గారు, హనుమప్ప గారు, అర్చన గారు, విద్యమ్మ గారు, సుధాకర్ గౌడ్ గారు, వెంకటమ్మ గారు, రేణుక గారు. కోజ్గి మండల్ తర్వాత గుండుమల్ మండల్ రెడీ ఉండాలి. మన ఇంటి బిడ్డ మన ఇంటికి వస్తే అందరూ మనసిప్పి మాట్లాడాలని ఉంటుంది. కానీ ఒక్కళ్ళ ఇద్దరు 100 మంది కదా, అందరితోని ఇంకా మస్తు మండలాలున్నాయి, మస్తు మంది ఉన్నారు. జల్దీ రండి. కన్సర్న్ మండల్ వాళ్ళు మాత్రమే ఉండాలి ఫోటోలో. మిగతా వాళ్ళు దయచేసి సహకరించండి. రూరల్ అగ్రికల్చర్ అన్నారు. అట్లా కోరు, ప్యూరు, రేరు అదొక ప్యూర్ అంటే స్వచ్ఛమైన హృదయంతో తెలంగాణలోని ప్రతి మూల సమాన అభివృద్ధి చెందాలే. పల్లెలు చారిత్రాత్మక సందర్భం. మన కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న వందలాది గ్రామాలు సన్మానం అందుకున్న సందర్భంలో ఇదే కొడంగల్ కానీ లేదా తెలంగాణ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి తీసుకురావడానికి రేవంత్ అన్న చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో వెన్నంటూ ఉండి ఆ రోజు ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మీ సహకారం, ఆ తర్వాత మళ్ళా సర్పంచులని, ఉప సర్పంచులని కౌన్సిల్ గెలిపించడానికి మీ కృషి, ఈ కృషి వల్ల ఈరోజు మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే
5 ఏళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఒక మంచి ఈనాడు రాష్ట్ర స్థాయిలో నాకిచ్చిన బాధ్యతను నిర్వహించడంలో అక్కడ నేను ఎక్కువ సమయం కేటాయించిన ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి తండాలలో మారుమూల పల్లెల్లో ఇక్కడ ఉండే మండల కేంద్రాలలో నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న మా మండల పార్టీ అధ్యక్షులు ముఖ్యమైన నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న మనము వివక్ష చూయించొద్దు, అందరినీ కలుపుకొని పోదాం, అందరినీ కుటుంబ సభ్యులుగానే భావిద్దాం. వేదిక మీద ఉన్న మా మండల నాయకులకు కూడా నేను సూచన చేస్తున్నా, ఎక్కడైనా మీరు చెబితే వినలేదనో, మీరు నిలబడొద్దంటే ఎన్నికల్లో పోటీ చేసిండ్రనో, లేదా పక్క పార్టీ నుంచి గెలిచిండనో ఎలాంటి వివక్ష చూయించకండి. ఒకవేళ చూయిస్తే ఆ గ్రామానికి అన్యాయం జరుగుతుంది. ఎవరైనా ఎట్లయినా గెలవనియండి. మన నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ తండాలో ఏ సమస్య ఉండకూడదు, ఏ వివక్ష ఉండకూడదు. ఈ నియోజకవర్గంలో అందరూ మనకు కావాల్సిన వాళ్ళే. నిన్నటి వరకు ఏవైనా చిన్న చిన్న తేడాలు చిన్న చిన్న అంశాలు ఏమైనా ఉన్నా వాటిని పక్కన పెట్టండి. ఈరోజు మనము పెద్ద హోదాలో ఈ నియోజకవర్గం ఆశీర్వదిస్తే బాధ్యత నిర్వహిస్తున్నాం. పెద్ద హోదాలో మనం ఉన్నప్పుడు పెద్ద మనసుతో మనం వ్యవహరించాలి. చిన్న చిన్న విషయాలను గ్రామ కక్షలను పెంచి పోషించకూడదు. గ్రామ కక్షలకు వ్యతిరేకంగా గ్రామాల అభివృద్ధికి పాటు పడే విధంగా ప్రతి గ్రామానికి ప్రతి తండాకు రోడ్డు, గుడి, బడి, నీళ్ల ట్యాంకు, చదువుకోవడానికి పిల్లలకు విద్య వైద్యాన్ని అందించి ఈరోజు మనము ఉన్నతమైన నాణ్యమైన సేవలను ఈరోజు మనం ప్రజలకు అందించాలి. ఈరోజు నేను ఒకవేళ సమయం పూర్తి స్థాయిలో మీ దగ్గరికి రాలేకపోయి ఉండొచ్చు. రావు గారు రాసి పెట్టుకో, 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. సాధనైతే కాసుకో బిడ్డ, నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం, ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఇక కళ. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోనప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు. బీఆర్ఎస్ కేసీఆర్ గతమే, తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్. మీరందరూ నా కుటుంబ సభ్యులే. మళ్ళా నేను వస్తా.